జై జగన్, జై జగన్. సరే, కాసేపు ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీ గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. 2024 జూన్ 4వ తేదీన ఒకసారి అందరూ జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరైతే ఎలుగెత్తారో, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరైతే జెండా పట్టారో వారందరినీ ఇబ్బందులు పెడదామని ఇదే వినుకొండ పట్టణంలో జై జగన్ అని చెయ్యెత్తిన రషీద్ గారిని ఇక్కడే చంపేసిన ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాం అని పలికినటువంటి ప్రతి నోటికి సమాధానం చెబుతూ ఓడిపోయిన 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండకొస్తే ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా, పట్టాభిషేకానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా అని జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పిన వినుకొండ నియోజకవర్గానికి రావడం మా పూర్వ జన్మ సుకృతం నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న మీ అందరికీ ఈ రోజు మళ్ళీ చెబుతున్నా, వినుకొండ గడ్డ, వినుకొండ గడ్డ, వినుకొండ గడ్డ. ఇదంతా అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు గారు ఉంటే వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు రోడ్డు మీదకి వచ్చేస్తారనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మనాయుడు గారిని పక్కనటువంటి రాష్ట్రంతో మాట్లాడుకొని అరెస్టు చేపించారు, దొంగతనంగా అరెస్టు. బ్రహ్మనాయుడు గారు ఉన్నా, బ్రహ్మనాయుడు గారు లేకపోయినా వినుకొండ గడ్డ, వినుకొండ గడ్డ. బ్రహ్మనాయుడు గారిని అరెస్టు చేశాం. వినుకొండలో వెన్నుపోటుకు 2 ఏళ్ల సభ జరగలేదు, ర్యాలీ జరగదు. భయపడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో రోడ్డు మీదకి రారని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి రోడ్డు చూడండి, ఒక్కసారి రోడ్డు చూడండి. బ్రహ్మనాయుడు గారు ఉంటే తక్కువ ఏమన్నా వస్తారేమో, బ్రహ్మనాయుడు గారు లేకపోయినా ఒకరికి 4గురిని పిలుచుకొని వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ రోజు మీతోనే చెప్తాం, ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి పార్లమెంటరీని ఎవరన్నా ఉన్నారంటే మోదుగోడు వేణుగోపాల్ రెడ్డి గారు. అంటే గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి మాదిరి మాకు. కాబట్టి పెద్దలు మాట్లాడారు కాబట్టి 2 నిమిషాలు మనం మాట్లాడుకొని మైకో గ్యాంగ్ లీడర్ కి ఇచ్చేద్దాం. అన్న మీ అందరికి చెప్తున్నా, అమ్మఒడి వచ్చిందా? అమ్మఒడి వచ్చిందా? నీకు 15,000, నీకు 15,000, అక్క నీకు 15,000. ఎవరికి 15,000 రాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ వచ్చింది. వచ్చిందా రాలేదా? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? అన్న ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం రాలేదు కానీ లోకేష్ కి ఉద్యోగం వచ్చింది. వచ్చిందా రాలేదా? ఇప్పుడే తమ్ము చెప్తున్నాడు, వినుకొండ నియోజకవర్గంలో వాటర్ దొరకలేని ప్రాంతం ఉంది కానీ వాటర్ దొరకలేని ప్రాంతం ఉందా? వాటర్ దొరుకుతుందా? వాటర్ దొరుకుతుందా లేదా? కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారు. కాబట్టి ఈ రోజు మీ అందరికీ చివరిగా ఒక మాట చెప్తున్నాం, 2024లో మనం ఓడిపోయాం. 24లో మనం చూడగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళు మనల్ని చూడగానే మొదటి 2-3 నెలలు ఏం చేశారు? కనపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టండి రా అన్నారు. 3 నెలలు అయిపోయింది. అబ్బో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొడితే తిరిగి కొడుతున్నారు. ఈసారి మనం
జిల్లా ఎస్పీకి చెప్పి కేసు పెట్టి బొక్కలో చూపిద్దాం అన్నారు. 3 నెలలు అయిపోయినా లేదా? గట్టిగా చెప్పాలి మరి మీరు. అయిపోయినాయి. ఒరే బాబు 3 నెలలు 6 నెలలు అయిపోయినాయి. జిల్లా ఎస్పీ గారు చెప్పి కేసులు పెట్టించిన పని చేయట్లేదు. ఈసారి ఎలా జైల్లో వేయాలన్నారు. ఏమన్నారు? 3 నెలలు అయిపోయినాయి. 9 నెలలు అయిపోయినాయో లేదో. ఈసారి కొట్టిన పల్నాడు జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అంటున్నారు. కేసులు పెట్టినా జై జగన్ అంటున్నారు. జైలుకు పంపించిన జై జగన్ అంటున్నారు. ఇటు కాదురా బాబు, ఎంతో మన సందేహం లేదు. అసలు వీళ్ళంతా ఏందో జరుగుతాం. ఇలా వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి? ఇలా ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ ఉద్యోగాల మీద వ్యాపారాల మీద మనం పడి వాళ్ళ ఆర్థికంగా నష్టం చేద్దాం అన్నారా లేదా? అన్నారు. అంతా అయిపోయింది. 2025 డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వచ్చింది. వినుకొండ పట్టణం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అధికారంలో ఉన్నప్పుడు జరగని దానికి 10 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది. అవునా కాదా? ఇక జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అయిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎదురు రాగానే చేకండి ఏమన్నా బాగున్నారా అన్న అని అడుగుతున్నారు. అవునా కాదా? అన్న నీకు నాకు గొడవ ఏందన్నా? చంద్రబాబు నాయుడు లోకేష్ రెడ్డి బుక్ అంటున్నారు కానీ నీకు నాకు గొడవ ఏందన్నా అంటున్నారు. అవునా కదా? మరో 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పేరెంటాలైనా శుభకార్యాలైనా ఫస్ట్ కార్డు వైఎస్ఆర్సీపీ వాడికి ఎత్తున్నాడు. ఎందుకు ఇస్తున్నారో తెలుసా? 6 నీరైనా అగ్రహారం వీరైనా భూమి బద్దలైనా ఇటు పొద్దు అడ్డుపడిచిన 2029 ఎన్నికలు జరిగితే 2029 ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. ఎమ్మెల్యే అయ్యేది బొల్లా బ్రహ్మనాయుడు గారే అనే విషయం కూటమి పార్టీలందరికీ తెలిసిపోయి మన దగ్గరికి రాయబారానికి వస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, చెప్పంటారా లేదా? చెప్పరా వద్దా? గట్టికి చెప్పాలి మీరు. ఓ విషయం చెప్తున్నా, పథకాలు ఇవ్వడంలో మనం కులం చూసావా? మతం చూసావా? కులం చూసావా? మతం చూసావా? ప్రాంతం చూసావా? వర్గం చూసావా? వర్ణం చూసావా? జిల్లా చూసావా? మిత్రులారా, మీకు మాటిస్తున్నా, పథకాలు ఇవ్వడంలో ఎలా అయితే కులం చూడలేదో ప్రతీకారం తీర్చుకోవడంలో కూడా చూసే ప్రసక్తే లేదు. తెలియజేస్తున్నా, పట్టుకు పట్టుగా పదులైన మెట్టుగా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పోలీసుకు సంబంధించినటువంటి పోలీసు సోదరులు కూడా ఈ రోజు ధర్నా చేస్తుంది మా కోసం కాదు. పోలీసు సోదరులారా మీకోసమే చేస్తున్నాం. పోలీసు సోదరులారా మీకు డిఏ ఇచ్చారా? సరెండర్ లీవ్ ఇచ్చారా? మీకు వీకెండ్ హాలిడే ఇచ్చారా? మీకు పిఆర్సీ ఇచ్చారా? ఫిట్మెంట్లు ఇచ్చారా? కేసులు పెట్టినా లాఠీ దెబ్బలు కొట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి అరికాళ్ళ మీద మీరు థర్డ్ డిగ్రీ స్టేట్మెంట్ ఇచ్చిన పోలీసు సోదరుల యొక్క కష్టం కోసం ఈ రోజు రోడ్డు మీదకి నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మరొక్కసారి తెలియజేస్తూ, గ్యాంగ్ లీడర్ ఎవరు? గ్యాంగ్ లీడర్ మోదుగోలు వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడమని చెబుతూ మైక్ మోదుగోలు గారికి ఇస్తున్నాను. AK-47. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.